జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ వైసీపీపై ఏపీ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇచ్చిన వైసీపీ ఓడిపోవడం ఖాయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బల్లగుద్ది చెప్పారు. 5 ఏళ్ల అరాచక పాలనలో ఏపీ ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. సైకో జగన్ గెలవడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. 5 ఏళ్ల అరాచక పాలనతో విసిగిపోయిన జగన్ ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ లో బంధించాలని నిర్ణయించుకొచ్చిన నేపథ్యంలో చీప్ ట్రిక్స్ తో ప్రజా అభిష్టాన్ని తారుమారు చేయాలని చూస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఎలాగూ గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో ఓటర్లను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన గోడౌన్లో రాష్ట్ర వ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసిన కర్రలతో పాటు మొత్తం 52 రకాల వస్తువుల డంపును అధికారులు పట్టుకున్నారు. టీడీపీ ఫిర్యాదు చేస్తే వైసీపీ తాయిలాల డంపునైతే పట్టుకున్నారు. మరి ఇసుక, లిక్కర్లో జగన్ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బుల డంపును ఎప్పుడు పట్టుకుంటారో అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కేజీ బంగారం ఇచ్చిన ప్రజల్లో మీపై నెలకొన్న ప్రజాగ్రహ జ్వాలలను అడ్డుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ గుర్తించాలని తెలిపారు.